ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2021 లో రిలీజ్ అయిన ద వారియర్ ఫ్రమ్ స్కై అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని వేల సంవత్సరాలకు ముందు దేవతలకి అండ్ రాక్షసులకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు గెలిచినా కూడా రాక్షసుల నాయకుడు మాత్రం దేవతల దగ్గర నుండి తప్పించుకుంటాడు. అలాగే ఈ యుద్ధంలో చాలా మంది కూడా ప్రాణాలను కోల్పోతారు. ఈ యుద్ధంలో దేవతలు ఒక దివ్య ధనస్సును ఉపయోగిస్తారు. ఈ ధనస్సుకి చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో దాంతోనే రాక్షసుల నాయకుడు ఆ ధనస్సుని దక్కించుకుని దాని పవర్స్ సహాయంతో మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని అనుకుంటాడు. మరి ఇప్పుడు ఆ రాక్షస నాయకుడు ఆ ధనస్సు సహాయంతో తన కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని ప్రపంచం మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక ఓల్డ్ మ్యాన్ ని చూపిస్తారు. ఇతను ఒక ప్లేస్ దగ్గర కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇతను ఉన్న ప్లేస్ ఒక్కసారిగా కనిపిస్తుంది. దాంతో ఈ ఓల్డ్ మ్యాన్ తన కళ్ళు తెరిచి నేను 10,000 సంవత్సరాలుగా నీకోసమే వెయిట్ చేస్తున్నానని అనుకుంటూ చాలా రాళ్ళ స్తంభాలు ఉన్న ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్ గా ఈ ప్లేస్ దేవుళ్ళ సమాధులు ఉండే చోటు. ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక సమాధి లోపల నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. నిజానికి ఇతను ఒక దేవుడు, కానీ ఇప్పుడు ఇతను ఒక మనిషి రూపంలో పునర్జన్మని ఎత్తుతాడు. ఇతని పేరు చెన్ను. చెన్నని చూసిన వెంటనే ఆ ఓల్డ్ మ్యాన్ అసలు నువ్వెవరో నీకు గుర్తుందా అని చెన్నుని అడుగుతాడు. బట్ చెన్ను మాత్రం ఆ ఓల్డ్ మ్యాన్ అడిగిన దానికి సమాధానాన్ని చెప్పలేకపోతాడు. అప్పుడే సడన్ గా ఓల్డ్ మ్యాన్ తన దగ్గర ఉన్న స్పిరిచువల్ పవర్ తోటి చెన్ను పైన అటాక్ చేస్తాడు. చెన్ను మళ్ళీ పునర్జన్మని ఎత్తడంతో అతనికి తన గురించి ఏమి కూడా తెలియదు. అయినా కానీ చెన్ను తన దగ్గర ఉన్న పవర్స్ ని వాడి ఆ ఓల్డ్ మ్యాన్ అటాక్ నుండి తప్పించుకోగలుగుతాడు. అది చూసి ఆ ఓల్డ్ మ్యాన్ చెన్ను తోటి నువ్వు ఎవరన్నది నువ్వే తెలుసుకో, నీకు అన్ని విషయాలు కూడా కొంచెం కొంచెంగా అవే గుర్తొస్తాయని చెప్పి తర్వాత తన మ్యాజిక్ పవర్ ని ఉపయోగించి చెన్ని మానవ ప్రపంచంలోకి విసిరేస్తాడు. దాంతోనే చెన్ను ఆకాశంలో నుండి ఒక జలపాతంలో పడిపోతాడు. అదే టైంలో ఆ జలపాతంలో ఒక దేశపు రాజకుమారి స్నానం చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె చెన్నుని చూసి బాగా భయపడిపోయి తనకి రక్షణగా ఉన్న సైనికుల్ని పిలుస్తుంది. నెక్స్ట్ ఆమె చెన్ని బంధించి తమ రాజ్యానికి తీసుకెళ్లమని తన సైనికులకి ఆర్డర్ వేస్తుంది. దీని తర్వాత మనకి జిలాంగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఒక ఖైదీ. యాక్చువల్ గా ఇతను తనకి తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ ని తీసుకుంటూ ఉంటాడు. అలాగే షోయ్ అనే లేడీ జిలాంగ్ కి ట్రీట్మెంట్ ని చేస్తూ ఉంటుంది. నిజానికి జిలాంగ్ ని తన తోటి ఖైదీలే చెతక్కొట్టేస్తారు. సో అందువల్ల అతను ట్రీట్మెంట్ ని తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడ ఉన్న మిగతా ఖైదీలు తమ ఉన్న జైలు నుండి ఎస్కేప్ అవడానికి ప్లాన్స్ ని వేస్తూ ఉంటారు. ఈ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాలను వాడుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవుదామని చెప్పి మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఈ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రత్యేకమైన పవర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాలని బయటకు తీసి అక్కడ ఉన్న గార్డ్స్ పైన అటాక్ చేస్తారు. అది చూసి షోయ్ అండ్ ఆమె హెల్పర్ అక్కడ నుండి పారిపోవాలని అనుకుంటారు. వీళ్ళ వెనకాలే జిలాంగ్ కూడా వెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవడానికి తాము ఎప్పుడు కూడా వెళ్ళని ఒక దారిని ఎంచుకుంటారు. ఆ దారిలో గోడల పైన మంత్రాలు రాసి ఉన్న పేపర్స్ అంటించి ఉంటాయి. వీళ్ళ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు లాంగ్ అనుకోకుండా ఒక పేపర్ ని టచ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా లాంగ్ బాడీలో ఉన్న పవర్స్ రిలీజ్ అయ్యి అతని చేతుల నుండి పవర్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ రాక్షసుల నాయకుడు ఆ మంత్రాల పేపర్స్ ని గోడల పైన అంటిస్తాడు. అలాగే ఎవరైనా ఆ పేపర్స్ ని టచ్ చేసినప్పుడు రాక్షసుల నాయకుడు ఆ పేపర్స్ ని ముట్టుకున్న వ్యక్తి పవర్ ని అబ్జర్వ్ చేసుకుని తను బలంగా మారుతూ ఉంటాడు. ఇప్పుడు లాంగ్ కూడా ఆ పేపర్స్ ని టచ్ చేయడం తోటి ఆ రాక్షసుల నాయకుడు లాంగ్ పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ షోయ్ అండ్ ఆమె హెల్పర్ లాంగ్ ని పట్టుకుని అతని పవర్స్ అబ్జర్వ్ కాకుండా అతన్ని సేవ్ చేస్తారు. దీని తర్వాత లాంగ్ షోయ్ వాళ్ళు ఆ ప్లేస్ దగ్గర నుండి ఎస్కేప్ అవుతారు. నెక్స్ట్ ఖైదీలందరూ కూడా షోయ్ షీమా అనే వ్యక్తి పెంపుడు కూతురని గుర్తుపట్టి ఆమె పైన అటాక్ చేస్తారు. దాంతో షోయ్ ఆ ఖైదీలతోటి ఫైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు లాంగ్ కూడా షోయ్ కి ఏమీ కాకూడదని చెప్పి ఆ ఖైదీలతోటి ఫైట్ చేస్తాడు. అదే టైంలో ఒక ఖైదీ షోయ్ ని వెనక నుండి పొడవబోతాడు. అప్పుడే ఆమె హెల్పర్ అడ్డుపడి షోయ్ ని సేవ్ చేస్తుంది. దాంతో ఆ హెల్పర్ కి పెద్ద గాయం అనేది అవుతుంది. నెక్స్ట్ ఆ ఖైదీలు లాంగ్ ను కూడా చితక్కొట్టి షోయ్ ని చంపైపోతారు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి షీమా వచ్చి షోయ్ పైన అటాక్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా తన మ్యాజిక్ పవర్స్ తోటి చితక్కొట్టేస్తాడు. ముందుగా షీమా ఒక వ్యక్తిని తన పవర్స్ తోటి తన దగ్గరికి లాక్కుని అతని పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. అది చూసి కొంతమంది ఖైదీలకి బాగా కోపం వచ్చి షోయ్ ని చంపైపోతారు. అప్పుడే షీమా ఒక కత్తిని తీసుకుని తన పవర్స్ ని ఆ కత్తి పైన వాడి దాని సహాయంతో ఆ ఖైదీలందరినీ కూడా చంపేస్తాడు. అది చూసి మిగతా ఖైదీలందరూ కూడా బాగా భయపడిపోయి షీమాకి సరెండర్ అయిపోతారు. దీని తర్వాత గార్డ్స్ ఆ ఖైదీలని జైల్లో పడేస్తారు. అప్పుడే ఒక గార్డు చనిపోయినట్టు నటిస్తున్న లాంగ్ చేతిని గట్టిగా తొక్కి తర్వాత అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ప్రిన్సెస్ వాళ్ళు చెన్నై తీసుకుని తమ రాజ్యానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది ముసుగు వేసుకున్న వ్యక్తులు ప్రిన్సెస్ దగ్గరికి వచ్చి ఆమె పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడే చెన్న ముసుగు వ్యక్తుల దగ్గర నుండి ప్రిన్సెస్ ని సేవ్ చేయడానికి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అదే టైంలో ప్రిన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక దివ్య ధనస్సు దానికదే ఒక బాక్స్ లోపల నుండి బయటకు వచ్చి చెన్ని చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడే చెన్ను తన దగ్గర ఉన్న స్పిరిచువల్ పవర్ ని అండ్ ఆ ధనస్సు పవర్ ని వాడుకొని యారోస్ ని క్రియేట్ చేసి ఆ ముసుగు దొంగల నాయకుడి పైన బాణాలని వదులుతాడు. ఆ బాణాలు ముసుగు దొంగల నాయకుడి దగ్గరికి వెళ్లి మాయమైపోతాయి. కానీ ఆ బాణాల పవర్ కి ముసుగు దొంగల నాయకుడు దూరంగా ఎగిరిపడతాడు. అది చూసి ఆ ముసుగు దొంగల నాయకుడు బాగా భయపడిపోయి తన వాళ్ళందరినీ తీసుకుని కూడా అక్కడ నుండి వెళ్లిపోతాడు. అదే టైంలో చెన్ను ఆ ధనస్సు నుండి రిలీజ్ అయిన పవర్ కి తట్టుకోలేక అస్ప్రో తప్పి పడిపోతాడు.
పారిపోతాడు. దీని తర్వాత ప్రిన్సెస్ చెన్నిని కట్టేయించి మరి చెన్ని తన సైనికుల సహాయంతో రాజ్యానికి తీసుకెళ్తుంది. వీళ్ళు రాజ్యానికి వెళ్ళిన వెంటనే షోయి ప్రిన్సెస్ ని మీట్ అవుతుంది. అప్పుడే ప్రిన్సెస్ షోయి తోటి తను వెళ్లిన పని గురించి, దారిలో తనకు ఎదురైన ప్రమాదాల గురించి చెప్తుంది. యాక్చువల్ గా ప్రిన్సెస్ ఆ ధనస్సుని తీసుకురావడానికి వెళ్తుంది. ఇప్పుడు ప్రిన్సెస్ షోయికి అన్ని విషయాల గురించి చెప్పి ఈ వ్యక్తి కొంతమంది ముసుగు దొంగలతో ఫైట్ చేస్తూ దివ్య ధనస్సుని యూజ్ చేశాడని చెన్ని చూపిస్తుంది. కరెక్ట్ గా అప్పుడే చెన్ను స్పృహలోకి వస్తాడు. నెక్స్ట్ అతను షోయిని చూసి తన స్వర్గంలో ఉన్నప్పుడు తన ప్రేయస్ తో మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని షోయిని షీజు అని పిలుస్తూ ఆమె చేతిని పట్టుకుంటాడు. అది చూసి ప్రిన్సెస్ షోయిని చెన్ను దగ్గర నుండి విడిపించి ఆమెను పక్కకి తీసుకెళ్లి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చెన్ను అక్కడ నుండి తప్పించుకుంటాడు. అది చూసి ప్రిన్సెస్ చెన్నిని ఎలా అయినా సరే పట్టుకుని అతన్ని తన దగ్గరికి తీసుకురమ్మని సైనికులకి ఆర్డర్స్ ఇస్తుంది. అదే టైంలో చెన్ను తన గెటప్ ని చేంజ్ చేసుకుని ఆ దివ్య ధనస్సు నుండి వస్తున్న శక్తిని గ్రహిస్తూ ఆ ధనస్సు ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి మహారాజు వస్తాడు. అలాగే అతను ప్రిన్సెస్ తో మాట్లాడుతూ నువ్వు తీసుకొచ్చిన ధనస్సు దేవతల యుద్ధంలో మనకి దొరికిన అద్భుతమైన నిధి అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ప్రిన్సెస్ ఆరోగ్యం బాగాలేని మహారాజుకి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. అదే టైంలో చెన్ను ఎవరికి కనిపించకుండా మహారాజు కుర్చీ వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే చెన్ను ధనస్సు నుండి వస్తున్న పవర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ తన చేతిని మహారాజు కుర్చీకి ఆనిస్తాడు. దాంతో చెన్ను దగ్గర నుండి పవర్ మహారాజు కూర్చుని ఉన్న కుర్చీ ద్వారా మహారాజు బాడీలోకి వెళ్తుంది. అప్పుడే మహారాజు ఆరోగ్యం నార్మల్ అయిపోతుంది. అది చూసి మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే చెన్ను తన చేతిని కుర్చీ దగ్గర నుండి వెనక్కి లాగేసుకుంటాడు. దాంతో మహారాజు మళ్ళీ అనారోగ్యం పాలవుతాడు. అప్పుడే ప్రిన్సెస్ ధనస్సు నుండి వస్తున్న పవర్ ని చూసి దాని వల్ల మహారాజుకి నయం అవుతుందని అనుకుని ఆ ధనస్సును తీసుకొచ్చి మహారాజు చేతిలో పెడుతుంది. ఇప్పుడు ఆ ధనస్సు చెన్నికి మరీ దగ్గరగా ఉండడంతో అది చెన్ను చేతిలోకి వెళ్లి పడుతుంది. అప్పుడే చెన్ను ఆ ధనస్సు పవర్ ని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి ప్రిన్సెస్ చెన్నిని చంపేమని ఆర్డర్స్ ఇస్తుంది. కానీ షోయి మాత్రం ఈ వ్యక్తి నుండి వస్తున్న స్పిరిచువల్ ఎనర్జీ చాలా గొప్పది, మనం కనుక ఆ ఎనర్జీని సరిగ్గా వాడుకోగలిగితే మహారాజుకి నయం చేయొచ్చని అంటుంది. అది విని మహారాజు చెన్ని షోయి వాళ్ళ మెడికల్ అకాడమీకి పంపించమని ఆర్డర్స్ ఇస్తాడు. ఇంకో పక్క షీమా కొడుకు షీమా దగ్గరికి వచ్చి అడవిలో దివ్య ధనస్సు కోసం తను వెళ్ళినప్పుడు జరిగిన విషయాలన్నిటి గురించి కూడా షీమాకి చెప్తాడు. ఇక్కడే మనకి ప్రిన్సెస్ పైన అటాక్ చేసిన ముసుగు దొంగల నాయకుడు షీమా కొడుకు అని, అలాగే అతను ఆ దివ్య ధనస్సును దొంగిలించడానికి వెళ్ళాడని తెలుస్తుంది. ఇప్పుడు షీమాకి చెన్ను గురించి తెలియగానే అతను చెన్ను దగ్గర ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని ఎలా అయినా సరే దక్కించుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంకా పక్క చెన్ను మెడికల్ రూమ్ లో ఉన్నప్పుడు అతనికి తన పాస్ట్ లైఫ్ కి సంబంధించిన విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి. ఆ మెమోరీస్ లో చెన్ను తన లవర్ తో గడిపిన క్షణాలను, రాక్షసులకి దేవతలకి మధ్య జరిగిన విషయాలను గుర్తు చేసుకుని సడన్ గా నిద్రలేస్తాడు. అప్పుడే అక్కడికి షోయి వస్తుంది. షోయిని చూడగానే చెన్ను ఆమె దగ్గరికి వెళ్లి తన కళ్ళలో కనిపించిన తన లవర్ గురించి చెప్తాడు. అది విని షోయి మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదని చెన్నతోటి అంటుంది. నెక్స్ట్ అతను దేవతల రాక్షసుల యుద్ధం గురించి షోయిని అడుగుతాడు. అప్పుడే షోయి ఆ యుద్ధం 10,000 సంవత్సరాల క్రితం జరిగిందని అంటుంది. నెక్స్ట్ చెన్ను తన మెమొరీ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందని షోయిని అడుగుతాడు. అది విని షోయి కొన్నిసార్లు అన్ని విషయాల్ని మర్చిపోవడమే చాలా మంచిదని అంటుంది. దీని తర్వాత షీమా కొడుకు షోయి దగ్గరికి వచ్చి మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామని షోయిని అడుగుతాడు. బట్ షోయి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. అప్పుడే షీమా కొడుకు ప్రిన్సెస్ ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చింది కదా, అతనికి ఏవో శక్తులు ఉన్నాయని నేను విన్నాను, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడని షోయిని అడుగుతాడు. అది విని షోయి ఆ వ్యక్తి ఇక్కడ నుండి వెళ్లిపోయాడని షీమా కొడుక్కి చెప్పి అతన్ని అక్కడ నుండి పంపించేస్తుంది. దీని తర్వాత చెన్ను షోయి దగ్గరికి వచ్చి మేము అడవి మార్గంలో వస్తున్నప్పుడు మా పైన అటాక్ చేసింది ఇతని మనుషులే అని షీమా కొడుకు గురించి షోయికి చెప్తాడు. అదే టైంలో మహారాజు తన ఆస్థానంలో ఉన్నప్పుడు కొంతమంది ముసుగు దొంగలు రాజుని చంపడానికి వస్తారు. అప్పుడే అక్కడికి షీమా వచ్చి ముసుగు దొంగలందరినీ కూడా చంపేసి రాజుని సేవ్ చేసినట్టు యాక్ట్ చేస్తాడు. నెక్స్ట్ షీమా దివ్యధనస్సును ఉపయోగించిన వ్యక్తి గురించి రాజుని అడుగుతాడు. బట్ రాజు దగ్గర నుండి సరైన సమాధానం రాకపోవడంతో షీమా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇంకో పక్క షోయి చెన్నికి ఒక మెడిసిన్ ఇచ్చి నువ్వు కనుక ఈ మెడిసిన్ ని తీసుకుంటే నీ మెమొరీ తిరిగి రావచ్చు, అలాగే నీ స్పిరిచువల్ ఎనర్జీ కూడా న్యూట్రల్ అవుతుందని చెన్నికి చెప్తుంది. దాంతో చెన్ను షోయి ఇచ్చిన మెడిసిన్ ని తాగుతాడు. నెక్స్ట్ షీమా షోయిని పిలిపించి నువ్వు నా కొడుకుని అంత త్వరగా కుదిరితే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అంటాడు. అది విని షోయి ఇక చేసేది ఏమీ లేక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ ప్రిన్సెస్ చెన్న దగ్గరికి వెళ్లి అతని నెత్తిపైన ఒక్కటి పీకి అతను స్పృహ తప్పేలాగా చేస్తుంది. ఆ తర్వాత ప్రిన్సెస్ చెన్నని చైన్స్ తోటి కట్టేసి అతన్ని ఇబ్బంది పెడుతూ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే షీమా అక్కడికి వచ్చి ప్రిన్సెస్ ని ఆ ప్లేస్ దగ్గర నుండి పంపించేస్తాడు. నెక్స్ట్ షీమా మనుషులు చెన్నిని బంధిస్తారు. దీని తర్వాత షోయి తన మ్యారేజ్ గురించి ప్రిన్సెస్ కి చెప్తుంది. అది విని ప్రిన్సెస్ షాక్ అయ్యి అరుస్తుంది. ఇంకో పక్క జైల్లో చెన్న అండ్ లాంగ్ మధ్య పరిచయం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లాంగ్ తను దేవతల రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్నానని చెన్నతోటి అంటాడు. అలాగే చెన్న కూడా ఆ యుద్ధం గురించి లాంగ్ కి చెప్పడంతో నేను ఇంతకాలం తర్వాత నాతో పాటు ఆ యుద్ధం చేసిన వాడిని కలుసుకున్నానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెన్నని హ్యాక్ చేసుకుంటాడు. యాక్చువల్ గా లాంగ్ కి ఆ యుద్ధంలో తను ఎవరితో కలిసి పనిచేశానో అన్న విషయం కూడా గుర్తుండదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షోయిని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తూ ఉంటారు. కానీ అప్పటికే షోయికి చెన్న పైన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఆమె జైలుకి వెళ్లి చెన్న లాంగల్ని విడిపించి సైనికుల అబద్ధం చెప్పి చెన్న వాళ్ళని తనతో పాటు బయటికి తీసుకెళ్లి వాళ్ళని తప్పిస్తుంది.
ఉంటుంది. చెన్న వాళ్ళు బయటికి రాగానే లాంగ్ షోయికి జరగబోయే మ్యారేజ్ గురించి చెన్కి చెప్తాడు. అది విని చెన్ను షోయికి జరగబోయే మ్యారేజ్ ని ఎలా అయినా సరే ఆపుతీరాలని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే షోయ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నప్పుడు చెన్న ఆ ప్లేస్ కి వచ్చి సైనికులందరినీ కూడా చితకొట్టేస్తాడు. అలాగే అతను షోయ్ దగ్గరికి వెళ్లి ఆమెను అక్కడ నుండి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. అది చూసి షీమా చెన్న పైన అటాక్ చేస్తాడు. కానీ అప్పుడే చెన్ను స్పిరిచువల్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. దాంతోనే చెన్ను షీమాని ఎదిరిస్తాడు. దాంతో పాటు చెన్ను షీమాకి ఇంత పవర్ ఎక్కడ నుండి వస్తుంది అనే విషయాన్ని కూడా నోటీస్ చేస్తాడు. నెక్స్ట్ చెన్ను తన పవర్ తోటి షీమాని కింద పడగొడతాడు. అది చూసి షీమా కొడుకు చెన్న పైన అటాక్ చేస్తాడు. బట్ చెన్న పవర్స్ ముందు నిలబడలేకపోతాడు. అలాగే చెన్న పవర్ కారణంగా షీమా కొడుకు చనిపోతాడు. నెక్స్ట్ చెన్ను షోయిని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి షీమాకి ఎవరి దగ్గర నుండో గానీ శక్తులు వస్తున్నాయి, అతన్ని వెనక నుండి ఎవరో గానీ నడిపిస్తున్నారు. అలాగే షీమా నా స్పిరిచువల్ ఎనర్జీని తీసుకోవడానికి ట్రై చేశాడని షోయికి చెప్తాడు. దాంతో షోయికి షీమా పైన డౌట్ వచ్చి షీమా పవర్స్ గురించి తెలుసుకోవడానికి చెన్న అండ్ లాంగ్ ని తీసుకుని ఏన్షియంట్ సీక్రెట్ లైబ్రరీకి వెళ్తుంది. అక్కడే వీళ్ళకి శక్తుల్ని అబ్జర్వ్ చేసుకునే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న స్క్రోల్ ఒకటి దొరుకుతుంది. దాన్ని చూసిన తర్వాత షోయికి చెన్ను షీమా గురించి చెప్పినంత కూడా నిజమే అని అర్థమవుతుంది. నెక్స్ట్ షీమా రాక్షస లీడర్ దగ్గరికి వెళ్లి నేను చెన్న శక్తుల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ అతని పవర్ మరీ ఎక్కువగా ఉండడంతో నేను ఆ పవర్ ని తట్టుకోలేక కింద పడిపోయానని రాక్షస లీడర్ కి చెప్తాడు. అది విని ఆ రాక్షస లీడర్ షీమాని చంపేసి అతని పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. దీని తర్వాత చెన్ను అసలు నిజం ఏంటో తెలుసుకుందామని చెప్పి షీమా దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే షీమా చనిపోవడంతో చెన్ను షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి రాక్షస లీడర్ వచ్చి చెన్న పైన దాడి చేసి అతని పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. దాని కారణంగానే చెన్ను ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వచ్చేస్తాడు. నెక్స్ట్ రాక్షసుల లీడర్ రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రాజు రాక్షసుల లీడర్ ని చూసి ఇతను తమ పూర్వీకుడు కావడంతో అతనికి తమ రాజ్యంలో ఉన్న కష్టాల గురించి చెప్తాడు. అది విని రాక్షసుల నాయకుడు రేపటితోటి ఈ రాజ్యంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని, అలాగే మీరు ముందు పూజలకి ఏర్పాట్లు చేయండి అని రాజుతోటి అంటాడు. ఇంకా పక్క షోయి చెన్నకి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని సేవ చేస్తుంది. అప్పుడే చెన్న స్పృహలోకి వచ్చి నేను అర్జెంట్ గా వెళ్లి రాజుగారు చేయించబోయే పూజని ఆపాలి, లేకపోతే పెద్ద ప్రమాదమే ఏర్పడుతుందని షోయ్ తోటి అంటాడు. బట్ షోయ్ మాత్రం నువ్వు స్పిరిచువల్ ఎనర్జీ లేకుండా వెళ్తే ఖచ్చితంగా చనిపోతావని చెన్నని హెచ్చరిస్తుంది. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి లాంగ్ వచ్చి నేను అన్నిటిని కూడా ప్యాక్ చేసేసాను, మరి మనం ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్దామని చెన్నని అడుగుతాడు. బట్ చెన్న మాత్రం నేను ఆ రాక్షసుల లీడర్ ని ఎలా అయినా సరే ఎదుర్కొని తీరాలని లాంగ్ తోటి చెప్తాడు. అది విని లాంగ్ బాగా భయపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క రాజు స్పిరిచువల్ పూజకి అన్ని రకాల ఏర్పాట్లని చేయిస్తాడు. అప్పుడే అక్కడికి రాక్షసుల లీడర్ తన మనుషులతో పాటు వచ్చి పవర్ ని అబ్జర్వ్ చేసి సీల్ ని క్రియేట్ చేసి ఆ సీల్ ఆ ప్లేస్ మొత్తం కూడా వ్యాపించేలాగా చేస్తాడు. అప్పుడే ఆ సీల్ కారణంగా ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తుల బాడీలో నుండి స్పిరిచువల్ ఎనర్జీ రాక్షసుల లీడర్ బాడీలోకి వెళ్తూ ఉంటుంది. అది చూసి ప్రిన్సెస్ చెన్నను ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ అతని పవర్ కి తట్టుకోలేక కింద పడిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి చెన్న వచ్చి ప్రిన్సెస్ ని కింద పడకుండా ఆపుతాడు. నెక్స్ట్ చెన్న రాక్షసుల లీడర్ తోటి ఈ యుద్ధం నీకు నాకు మధ్య, కాబట్టి నువ్వు మామూలు ప్రజల పైన అటాక్ చేయొద్దని చెప్పి రాక్షసుల లీడర్ పైన అటాక్ చేస్తాడు. చెన్న దగ్గర స్పిరిచువల్ ఎనర్జీ లేకపోవడం వల్ల అతను రాక్షసుల లీడర్ పవర్ కి తట్టుకోలేక కింద పడిపోతాడు. నెక్స్ట్ ఆ లీడర్ గాడు చెన్నని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి లాంగ్ వచ్చి తన పవర్ తోటి ఆ లీడర్ గాడిని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా లాంగ్ కి తన పూర్తి పవర్ తిరిగి వచ్చి అతను ఒక డ్రాగన్ రూపంలోకి మారి ఆ లీడర్ గాడి పైన దాడి చేస్తాడు. కానీ ఆ లీడర్ గాడు కొన్ని వేల సంవత్సరాల నుండి కలెక్ట్ చేస్తున్న స్పిరిచువల్ ఎనర్జీని వాడి లాంగ్ అటాక్ ని తిప్పికొడతాడు. దాంతో లాంగ్ మనిషి రూపంలోకి మారిపోయి కింద పడిపోతాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆఖరి రాగం పాడేస్తారు అనే టైంలో చెన్నకి దివ్య ధనస్సు నుండి శక్తులు వచ్చి ఆ ధనస్సు చెన్న చేతిలోకి వెళ్తుంది. దాని కారణంగా చెన్నలో ఉన్న అన్ని దైవ శక్తులు కూడా ఒక్కసారిగా మేల్కొంటాయి. లాంగ్ కూడా చెన్నకి హెల్ప్ చేద్దామని చెప్పి మళ్ళీ డ్రాగన్ రూపంలోకి మారుతాడు. రాక్షసుల లీడర్ కూడా ఒక డ్రాగన్ రూపంలోకి మారి చెన్న అండ్ లాంగ్ ల పైన అటాక్ చేయడానికి చూస్తాడు. అప్పుడే లాంగ్ తన పవర్ మొత్తాన్ని కూడా యూజ్ చేసి మేఘల్లో ఉన్న మెరుపుల్ని ఒక చోటకి చేరుస్తాడు. అప్పుడే చెన్ను దివ్యధనస్సు తోటి ఆ మెరుపుల పైన బాణాలు వేసి ఆ మెరుపులన్నీ కూడా ఒక్కసారిగా రూపం మారిన రాక్షస లీడర్ పైన పడేటట్లు చేస్తాడు. దాని దెబ్బకి ఆ లీడర్ గాడు ఇంతకాలం తను కూడబెట్టుకున్న శక్తులన్నింటినీ కూడా కోల్పోయి అతను ఒక ముసలి వ్యక్తి లాగా మారి చనిపోతాడు. ఇతను చనిపోయిన వెంటనే ఎనర్జీని కోల్పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి నార్మల్ అయిపోతారు. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని తర్వాత చెన్న అండ్ లాంగ్ లు భూమి పైన ఉంటూ భూమి మీద ఉన్న మిగతా రాక్షసుల్ని చంపడానికి బయలుదేరతారు. వీళ్ళతో పాటే షో కూడా వెళ్తుంది. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.